దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను కారణంగా రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అమరావతి వాతావరణ కేంద్రం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలు వచ్చే 3 రోజులకు సంబంధించిన కీలక అప్డేట్స్ విడుదల చేశాయి. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరంలో ఉన్న వాయుగుండం బలపడి అల్పపీడనంగా మారింది. దీంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రత్యేకించి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం ఈ రోజు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల్, నారాయణపేటలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం నెలకొంటుంది. గురువారం, శుక్రవారం నాటికి తుఫాను ప్రభావం తగ్గిపోవడంతో రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.